Hi guys, hello. Once again, welcome back to the new video. ఈరోజు టాపిక్ ఏం లేదనమాట. ఏంటి ఛాంపియన్? ఛాంపియన్ ఎక్కడ్రా? ఎలా అవ్వాలి చెప్పండి. సరదాగా ఇచ్చేవాడేస్తాం మాకు ఛాంపియన్కి. క్యారెక్టర్స్ అప్డేట్ అవన్నీ ఎప్పుడు వచ్చినాయి? ఈ ఫుల్ అంట ఆర్బీజే అంట. రారంటప్పా. MP40 నైస్. %50 అబ్బా. ఏంటి the shadow be shadow అంట. ఈ డేట్ అంతా 28 అంట. వాళ్ళు కొత్తాడు కన్ఫామ్గా. మైక్ ఆన్ చేసుకుని రెడీగా. ప్యాంతర్ గురువు అంటే రాడుగా మర్చిపోయే విషయం. వచ్చాడు. హలో క్యాన్సిల్ కొడతాడు. చెప్పన్నా ఏం చేస్తున్నావు? గావలు కొడుతున్నాను అయ్యా. నేను గదిలో ఫ్యాన్ వేసుకొని సరే కొనుక్కుతూ గేమ్ ఆడుతున్నా. ఈయనంటే తోపులు తోపులు కాదు, సిగ్నల్ లేదు ఇక్కడ. ఏం పర్లేదులే. ఏంటి ప్యాంతర్ రెడీ? ప్యాంతర్ రేపు పొద్దున పనికి వెళ్ళాలంట, పడుకున్నాడు. షట్. ఎమోషనల్ డ్యామేజ్. గిల్లు రాలేదా? గిల్లు లెవెల్ 5 రాలా. నిన్నంతా కష్టపడ్డా నేను. ఆర్మీయా గిల్లు వచ్చాడు. ఆడారా? ఎవరు ఆడారు? ఎవరు ఆడలేదుగా. నేను ఈ అన్న ఎవరు ఓ మ్యాచ్ లో ఆడాము. ఒక స్కోర్ కూడా తేలేదుగా. తీసుకొచ్చాంగా. కాంగన్న వచ్చిండు అన్న. బిగ్ ఫ్యాన్ అన్న కాంగన్న. క్యాంగ్ నువ్వేంటి బ్యాన్ అవుతావు మారవా? నువ్వు స్పెషలా? ఆయన విఐపి బ్రో. మర్చిపోయా మీరు గిల్లేటర్ ఎవరు? బ్యానా అంటే మనోడు రిక్వెస్ట్ పెట్టాలి ఫ్రెండ్ కి. పంపించు, యాక్సెప్ట్ చేద్దాం. రూమ్ మ్యాచ్ చెప్పానా? 1v4 కొట్టాలి బ్రో. 1v4 సింపుల్ కొట్టేస్తారు మా గిల్లోళ్ళు. 1v6 కొట్టాలి. మధ్యలో ఇక్కడ ఎస్ఐ చూడు, ఆడ ఇంకా టాప్ ప్లేయర్ చేస్తా. అది చూసుకో. మళ్ళా ముందుగానే నీకు లెవెల్ 4 హెల్మెట్ ఇస్తాంలే. ఆప్షన్ బెనిఫిట్ ఒకటి ఇస్తాం. లెవెల్ 5 వెస్ట్ కూడా. మళ్ళీ గెలవడం లేదు. ఈఎస్పీ ఛాలెంజ్. మార్చావా క్యాంగ్? ఏ నువ్వు మారవయ్యా, నీకోసం వెయిటింగ్. కాగానే చెప్పావు మరి. ఆ బ్యానర్ మార్చాలి, అవతారం మార్చాలి, మనోడు పేరు కూడా మార్చాలిగా. ఎందుకు ఇప్పుడు ఎవరు మాట్లాడేది? నేను గ్యాంగ్ నేను మాట్లాడు.
ఓకే సగం మార్చాడు, ఇంకా సగం ఉంది. అప్పు ఎప్పుడు మార్చా అంటే పెద్దదే. అయ్యా అసలు ఎక్కడ ఉండాల్సింది ఎక్కడ ఉందో ఇల్లు. 6 అది కదా 6 అయ్యా బ్యానర్ కూడా మారవాలి. 6 ఏంటి అసలు ఎన్టీఆర్ 8 ఎలా వచ్చింది ఇప్పుడు 80లో అంటే 84 అంటే అదొక హఠాత్ పరిణామం. హఠాత్ పరిణామం. అది కాదు అసలు పోయినసారి 8 ఎలా వచ్చింది. చెప్పానా హఠాత్ పరిణామం అని. సర్లే అయ్యా. Free Fire India is set in a virtual world. It's not ఎంఐటి అంటే అంటే డిఎఫ్టీరాజ్ అంటే యూట్యూబర్ నేను కదా. యూట్యూబర్ నేను ఏంటి గడ్డి గారు కలన్నా నేను అర్థం కాదు. గిల్లాలతో లేదు మా గిల్ల ఆల్రెడీ మాకు అమ్మ సపరేట్. 500K యూట్యూబర్ నువ్వేనా? కాదు కాదు మేము 5K కూడా కాదు, 5 numbers యూట్యూబర్స్ మేము. 5 subscribers యూట్యూబర్. అది కాదు 7 లక్షల పైన ఉంటారు. 500K నుంచి 700K వెళ్ళిందా? ఓకే అయితే యూట్యూబ్ పేరేంటి? షీల్డ్ ఏజెంట్స్ FF ఇల్లు పేరే అతందా. యూట్యూబ్ లోకి వెళ్ళి సార్ టీఎండి రాజర్ కొట్టు 1v4 అసలు మనం ఆడేది 1v4. ఓకే చిన్నపిల్ల మేము ఆడితే 1v6 అన్నావు. తెలియదు నీకు ఎంత ప్లేయర్ అడుగు చేపి చెప్తాడు. ఏడబ్ల్యూ పట్టావా ఇంకా అంతే సంగతి. అవతల వాళ్ళు ఫ్రీ ఫైర్ అన్ఇన్స్టాల్ చేయడం ఏమనుకుంటారు అంతే. పెద్ద ప్లేనే ఇది కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు. అది మనతో కొట్టించుకునే వాళ్ళు తప్ప. ఎవరు ఇది అన్నా అలా భయపెట్టగా బాబు. నువ్వు పక్కన నీకు అలా నుంచి నాకు దడొచ్చింది దెబ్బకి. ఎనిమి హెడ్ లాగా ఏంటి కొట్టేస్తున్నారు ఇల్లు. ఏ క్యాంగ్ గన్ అప్డేట్ చేసుకుంటా యాత్రతంగా అయ్యా. క్యాంగ్ కాదు హల్క్గా నేను అప్డేట్ చేసుకోవాలన్నా కన్నా చెప్తే వదిలేసావనుగా. అప్డేట్ చేసుకున్నాక సర్లే కావాలా లెవెల్ అన్నా మ్యాక్ 10 అక్కడ పడేసా. లెవెల్ పడేసానయ్యా. ఎక్కుతుంది పని చేయదు. ఈ ఎస్విడి ఉంది ఇక్కడ వద్దా? ఎస్విడి నాకు కావాలి అక్కడ. ఇగో బ్రో ఇక్కడ పాయింట్ బ్రో. పాప అటాక్ కాదు అసలుకి కేడి ఈ మధ్యన కేడి తగ్గిపోతుంది. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ చూడరండి. చెప్పు బ్రో నువ్వు ఛానల్ పేరు చెప్పినప్పటి వరకు ఇంకా నేను చెప్పుకోలేను. అలా మీరు యూట్యూబ్ ఛానల్ చూస్తారా మా గిల్లు అనుకున్నా నేను. చెప్పు బ్రో చూద్దాం. డిఎండి రాజ్ అనుకుంటూ వచ్చేసింది యూట్యూబ్ లో. సరే సరే ఏంటి బ్రో మీరు కూడా అలా చేశారు? డిఎండి సబ్స్క్రైబర్ నే బ్రో. మాస్క్ పెట్టుకుని ఉంటావు బ్లాక్ మాస్క్. అది నువ్వేనా? Bella, you change, Bella. Bella, you change, Bella. Near me enemies, Bella. Revive, Bella. रुको जरा सबर करो. Bro, revive, bro. ఇంకా బాలేదు కదా అన్న. రెడీగా ఉన్నాం అయ్యా రిజర్వేషన్. ఓ ఓకే ఓకే. బ్రో
ఎవడన్నా నిన్ను కొట్టేది పోటీ నా కొడుకు చెప్పాడు కూర్చి మడత పెట్టాను ఆడికి టూ ప్లేస్ బ్రోలో రెండు వచ్చిందిగా అన్నా కాపాడాను తిన్ను దాడేసాడు వీడు నీ కామాంధ్రి దీనిపైన ఉన్నాడే రవేదేదో యార్ ముందుగా రిజర్వేషన్ చేసుకున్నాగా ఇంకా రవే లేదండి ఆ రిజర్వేషన్ బొక్క ఇక్కడ మమ్మల్ని ఎగరేస్తుంటున్నారు హల్కి రవేదేదో యార్ ఏం కాదు వెళ్ళు ఎక్కడో పైన ఉన్నాడు ఇద్దరు అయిపోయారు వెళ్ళు రవే నాకివ్వకపోయినా పర్లేదు క్యాంగ్కి ఇవ్వు ఫస్ట్ ఎందుకంటే గ్రాండ్ మాస్టర్ రీజియన్లో పెడదాం అనుకుంటున్నాడు అకౌంట్ అసలుకే నాట్ ప్రాబ్లం నాకు మళ్ళీ ఇవ్వాల్సి వచ్చింది ఎందుకు ఒక్క మళ్ళీ ఇచ్చేదాకా నేను ఉంటాను నాకే డౌట్ అందుకే ఇచ్చా నేను వస్తారా అందుకని కొట్టాలన్నా దొరికితే కుర్చీ మడత పడతాను రారా నీ గుండు పగులుద్ది ఇప్పుడు పైన ఏం లేడాడు కిందే ఉన్నాడులే కింద నాకు కనబడ్డాడు గాండిగాడు అరే నీ గుండు చాలా అక్కడికి ఎప్పుడు వెళ్ళేవరా నీకు నా బొచ్చు దొరుకుతా ఎవరది ఓల్డే జేపీ అన్న నీకు ఎడుతున్నారు గట్టిగాడు ఏం పర్లా నా కాయిన్స్ 300 ఉన్నాయి 400 ఉన్నాయి మనోడి దగ్గర ఓ షిట్ ఇచ్చేద్దాం రిస్క్ రాకపోతే మిగిలేదు రిస్క్ అని చెప్పి ఎంతసేపు హల్క్ అక్కడ ఉన్నాడు చూడు వెనకాల వాడు లేవుగా అందుకే దరిద్రం క్యాంగ్ హార్ట్లోకి వచ్చాయ్యా సరదాగా టైం పాస్ అయిపోయింది బ్యాట్ మావల్స్ ఫ్యాంటాస్టిక్ వద్దు దానికి మనకి విడాకులైన వద్దు ఏమైంది దానికి నాకు విడాకులేనా దానికి నాకు విడాకులైన మాట్లాడుకోండి బోరు పడుతుంది రూమ్ ఓకే వండర్ఫుల్ అమేజింగ్ క్రియేట్ కరు 2v2 పెట్టి క్రియేట్ చేస్తే ఎవరెవరి టీం మొత్తం అలా ఆడేసుకుందాం ఓకే 2v2 పెట్టి స్నైపర్ తో కొడతా బాధపడకూడదు ఏం పర్లేదు ఫిస్ట్ తో కొడతా ఓకే నువ్వు హట్ అయి ఫ్రీ ఫైర్ ఇచ్చే మాకు దయచేసి ప్లీజ్ హంబుల్ రిక్వెస్ట్ మాట్లాడతాను ఐడి యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పలే ఎంతకి అదంతా వద్దు కానీ మెసేజ్ బాక్స్ లోకి వెళ్ళి మెసేజ్ పెట్టానా మళ్ళా కలిసి తప్పు కొడతా రాకపోవచ్చుగా మేము సబ్స్క్రైబ్ చదువుతాం కొత్త ప్లేయర్స్ అవుతాం మీకు కూడా డిఎంఎన్ వేరే అతను అందులోకి వెళ్ళి ఒక్కసారి యూట్యూబ్ లోకి వెళ్ళి టీఎంజీ రాజు అని కొట్టు మనకి వస్తే మనకి రాకపోతే అప్పుడు నా దగ్గరకు వచ్చి ఏంటి బ్రో ఇలా చెప్పామని చెప్పు టిఎండి రాజు ఈ తిరుగాడల ఫ్రెండ్ అనుకోండి షణ్ముఖ్ గారితో ఉన్నాడు డైనమిక్ డియో ఇక అప్పుడు చెప్పా 2v2 పెట్టరా అని స్టార్ట్ కూడా చేసా ఆత్రతంలో నెంబర్ 1 మన వాళ్ళే